దీపావళి వచ్చింది, ఇంటింటా వెలుగులు, ముఖాల్లో చిరునవ్వులు. ఇలాంటి వేళ ఆనందాన్ని రెట్టింపు చేసే గౌరీ ఫైర్ వర్క్స్ స్పెషల్ ఆఫర్. కేవలం 100 రూపాయలకి 100 కాకరవత్తులు. అవునండి, నిజం. ఇంత తక్కువ ధరకే బోలెడని టపాసులు. హోల్సేల్ ధరలకే అన్ని రకాల దీపావళి టపాసులు అందుబాటులో. ఫ్యామిలీ కిడ్స్, కలర్ మతాబులు, చిచ్చుబుడ్లు, ఆకాశంలో నక్షత్రాలు విరజిమ్మే రెయిన్బో షార్ట్స్, ఇలా అన్ని ఒకే చాట చాలా తక్కువ ధరకే. నానికో ప్రతీక గౌరీ స్టాండర్డ్ ఫైర్ వర్క్స్. భద్రత, విశ్వాసం, ఆనందం ఇవన్నీ మీకోసం. ఈ పండుగను సురక్షితంగా జరుపుకుందాం. మన దీపావళి మన ఆనందం. మరి ఇంకెందుకు ఆలస్యం, గౌరీ ఫైర్ వర్క్స్ దగ్గరకు రండి. ఈ పండుగను ఆనంద వెలుగులతో నింపుకోండి. మా ఫోన్ నెంబర్ 8080814303 లేదా 9030314081. గౌరీ ఫైర్ వర్క్స్ మీ ఆనందానికి వెలుగులు నింపే పేరు. మా చిరునామా పెదపారుపూడి గ్రామం, గుడివాడ టు విజయవాడ రోడ్డు పక్కన, పెదపారుపూడి మండలం. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పేర్లతో బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందిన ఘటనపై కేసు నమోదు చేసిన టూటౌన్ సిఐ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామంటూ వెల్లడించిన సిఐ. మానవతా స్వచ్ఛత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుప్తా రమేష్ మరణం తీరని లోటన్న మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన రమేష్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన పిన్నమనేని. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. అత్యవసర పరిస్థితుల్లో రోగిని కాపాడేందుకు సిపిఆర్ విధానం ఎంతో అవసరమని తెలిపిన వైద్యులు మాగంటి శ్రీనివాస్. హెచ్డిఎఫ్సి ఏరియా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని టూటౌన్ సిఐ హనీష్ తెలిపారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పేరుతో పలువురు ఆర్పీలు మరియు బ్యాంక్ ఉద్యోగుల సమన్వయంతో 4G సంతకాలు చేసి కోట్ల రూపాయల రుణం బ్యాంకు నుండి పొందినట్లుగా, ఈ మేరకు బ్యాంక్ అధికారి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. 2024 సంవత్సరంలో బ్యాంకు నుండి 5 సార్లు సుమారు 5 కోట్ల రూపాయల రుణం పొందగా ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల రుణం చెల్లించినట్టు జరిగిందని, మిగిలిన 2 కోట్లను చెల్లించవలసి ఉండగా బ్యాంక్ తనిఖీలలో ఈ విషయం బయటపడినట్లుగా సీఏ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఆయన మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. హెచ్డిఎఫ్సి ఏరియా ఇన్వెస్టిగేషన్ మేనేజర్ అయిన గోపాల్ గారి ఇచ్చిన రిపోర్ట్ మీద గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ నందు ఒక చీటింగ్ ఫోర్జరీకి సంబంధించిన కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పి గ్రూప్స్ ఫామ్ అయ్యి దానికి తక్కువ వడ్డీకి బ్యాంక్స్ లో లోన్ ఇప్పించడం జరుగుతుంది. ఇది మెప్మా సెర్ప్ అనే డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసే పిఆర్లు అని ఉంటారు. ఆ పిఆర్స్ అనేది దీంట్లో మనం వీళ్ళని ఎక్కువ వీళ్ళని అందరూ రిసోర్స్ పర్సన్స్ అని చెప్పి ఆర్పీలు ఉంటారు. ఈ ఆర్పీలు వీళ్ళందరినీ ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఈ గ్రూప్స్ నుంచి మనం తీసుకెళ్లి లోన్లు ఇప్పించి ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. దీంట్లో మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ గ్రూప్స్ అనాథరైజ్డ్ గ్రూప్స్ ఫామ్ చేసి యాక్చువల్ మెంబర్స్ యాక్చువల్ గ్రూప్స్ ఉన్నవి ఆల్రెడీ లోన్స్ తీసుకున్నారు. వీళ్ళు మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుని అనాథరైజ్డ్ గ్రూప్స్ ఫామ్ చేసి వీళ్ళకి మళ్ళీ లోన్లు ఇప్పించినట్టు ఆర్పీల మీద, తర్వాత ఏ అయితే లోన్లు తీసుకున్నారో వీళ్ళు జెన్యూన్ గ్రూప్స్ అని చెప్పి మెప్మాలో పనిచేస్తున్న సీసీలు ఒక ఇద్దరు మీద, తర్వాత బ్యాంక్ ఎంప్లాయీ ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంది ఆవిడ పాత్ర కూడా వెరిఫై చేయమని, తర్వాత సభ్యుల పాత్ర కూడా వెరిఫై చేయమని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని వచ్చిన మెరిట్స్ మీద దీన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. 8 మంది ఆర్పీలు అండి. మొత్తం టోటల్ గా 5,70,00,000 వరకు తీసుకున్నారు. తీసుకున్న ప్రతి గ్రూప్ కూడా 3 సంవత్సరాల టైం వ్యవధి ఉంటుంది. దాంట్లో 2023లో స్టార్ట్ అయింది, 2024 ఎండింగ్ వరకు ఇచ్చారు. అది 3 కోట్ల వరకు ఆల్రెడీ కట్టున్నారు. దీంట్లో రిమైనింగ్ అమౌంట్ టైం పీరియడ్ ఉంది కాబట్టి మరి ఫర్దర్ గా మరి కట్టాలో చూడాలి. ప్రెసెంట్ అయితే 3 కోట్ల వరకు కట్టారు, రిమైనింగ్ అమౌంట్ కట్టాల్సి ఉంది. ఈ మనకు మెరిట్స్ మీద ఫర్దర్ గా మీకు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
మానవతా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుత్తా రమేష్ మరణం అనంతరం నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు పెనిమినేని వెంకటేశ్వరరావు ఇచ్చేసి గుత్తా రమేష్ చిత్రపటానికి పూలమాలేసి ఘననివాళులర్పించారు. అనంతరం సభా వేదికపై గుత్తా రమేష్ పై రచించిన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన చేసిన కృషి మరువలేనిదని, అటువంటి వ్యక్తులు మరణించిన వారి ఆశయాలు మాత్రం ముందుకు వెళ్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు దండమూడి సీతారామస్వామి, జయలక్ష్మి పలువురు పాల్గొన్నారు. చక్కగా పనిచేసి పెట్టేవారు. ఆ పేరు కూడా రమేష్ గారికి, ఎందుకంటే గ్రామం కూడా మా పక్కన దొండపాడు గ్రామం అవుతుందో ఆ రకంగా కూడా సన్నిహితంగా ఆయనతో ఉండే అవకాశం ఉండేది. అలాగే మా గ్రామంలోనే కాకోకుండా దాదాపు 28 సంవత్సరాల పాటు ఆయన ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయ నుంచి ఎంఈఓగా మరి సేవలు అందించి ప్రభుత్వంలో 28 సంవత్సరాల తర్వాత అంటే దాదాపు 2005వ సంవత్సరంలో అనుకుంటా ఆయన రిటైర్మెంట్ అయ్యారు. దాని తర్వాత కూడా ఆయన చాలా దగ్గర పనిచేసినట్టుగా ఉంది. ఇందులో నాకు తెలిసినంతటికి మటుకి ఆ కేకేఆర్ గౌతంలో మటుకు ఆయన దాదాపు 10 సంవత్సరాల పాటు అక్కడ ఉండేవారిని మటుకు నేను బయట మామూలుగా కూడా ఏదైనా అక్కడ అడ్మిషన్స్ అటువంటి వాటిలో ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆయనతో సంప్రదించి ఆయన ద్వారా కొంతమందిని పంపించడం అనేది కూడా, అంటే ఏదైనా ఇబ్బందులు వస్తే కనుక ఆయన ద్వారా పరిష్కారం చేసుకోమని చెప్పి కూడా మేము ఈ వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉండేవాడు. ఆ రకంగా ఆయన ఆ కేకేఆర్ గౌతంలో దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేయటంతో ఆ రకంగా కూడా చాలామందికి మా బయట మనం కూడా తెలుసు. దాని తర్వాత ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థని ఇది యాక్చువల్గా నాకు వస్తే దీని గురించి పూర్తిగా వచ్చే అవకాశం లేదు. ఈ మధ్య గోపాలరావు సంవత్సరం క్రితం వచ్చి ఒక పుస్తకం ఇచ్చి ఈ మానవతా సంస్థ స్వచ్ఛంద సంస్థ ఇది సేవా సంస్థ, మేము కరోనా నుంచి కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్నాము. దీనిలో ఎవరికన్నా ఈ కరోనాలో ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఇప్పుడు అయితే వేరే కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా ఇబ్బంది ఏదైనా వెనుకబడిన తరగతుల వారు అలాగే పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంస్థ తరఫున సేవ అందిస్తానికి మా మానవతా సంస్థ పనిచేస్తూ ఉంది అన్నారు. దీనికి మరి ఆ రోజున రాష్ట్రంలో 2005లో వచ్చిన మరి కృష్ణా జిల్లాలో దాన్ని స్థాపించి దాని పైకి తీసుకొచ్చి అలాగే గుడివాడ 2017 సంవత్సరంలో దాన్ని గుడివాడలో మరి ఏర్పాటు చేయించారు రమేష్ గారి ఆధ్వర్యంలో. రమేష్ గారు ఇక్కడ ఉన్న ఆయనే తిరిగి ఆయన పట్టణంలో కొంతమందిని ఎన్నుకునేముంది వీలైనంత వరకు కొంతమందిని పెద్ద రామస్వామి గారు అంటాను కొంతమందిని పైకి తీసుకొచ్చిన వాళ్ళు ద్వారా కొంతమందిని ఏర్పాటు చేపించి ఈరోజు దాదాపు 600 మంది సభ్యులు ఉన్నారని చెప్పి ఇందాక నేను పుస్తకంలో చూశాను. మరి 600 మంది సభ్యులతో మరి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో ఈ రోజున స్వచ్ఛంద కార్యక్రమాలు చేయటం అనేది చాలా మంచి కార్యక్రమాలు వీళ్ళు మానవతా సంస్థ ద్వారా చేపిస్తున్నారు. ఆ సంస్థను స్థాపించి గుడివాడలో మరి ఒక వెలుగుకి నూతన అధ్యాయం కల్పించిన వ్యక్తి గుత్తా రమేష్ గారు. అంటే ఆయనకి ఈ విద్యా సేవతో పాటు సమాజ సేవ కూడా చేయాలని చెప్పి ఆకాంక్ష ఆయన ఈ రకంగా నెరవేరింది అని చెప్తుందో మరి మనం అందరం కూడా ఆయన రమేష్ గారి యొక్క జీవన శైలిని ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే కనుక ఆయన యొక్క గొప్పతనం మరి ప్రజలందరూ కూడా బాగా అర్థం ఉందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. వారి మృతికి
నా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి వారి అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఈ సభకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మానవతా సత్యం సంస్థ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారి జీవిత చరిత్రని పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరింప చేసినందుకు వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బొత్స రమేష్ గారు సంస్మరణ సభలో పాల్గొనాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే హాస్పిటల్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటే పలకరించి మాట్లాడుకుని కౌలు చెప్పి వెళ్ళిన 3వ రోజులు 4వ రోజులు జరిగింది ఇది. సరే, ఏదేమైనప్పటికీ జాతస్య మరణంలో ప్రతి మనిషి పుట్టినప్పుడు ప్రాణం ఉంటుంది, కానీ పేరు ఉండదండి ఎవరికి. రమేష్ గారు పుట్టినప్పుడు కూడా వాళ్ళ ఊళ్ళో నాగరత్న గారు అందులో బాబు పుట్టాడు అనుకుంటాను అంతే. ఆ రోజున పేరే ఉండదు, కానీ ప్రాణం ఉంటుంది. కానీ ఈ రోజున మనిషి లేడు, ప్రాణం పోయింది, కానీ పేరు మాత్రం ఉంది. కాబట్టి ఎవరు చనిపోయిన తర్వాత కూడా వారి పేరుని ఎవరైతే స్మరించుకుంటూ ఇక్కడ ఉంటారో వారే నిజమైన కీర్తిశేషులు. ప్రతి వాళ్ళు కీర్తిశేషులు అంటారు, అంటే కీర్తిని శేషంగా మిగల్చాలి అని. కానీ అలా మిగల్చగలిగిన వాడు ఎంతమంది ఉన్నారు? కానీ అలా కీర్తిని శేషంగా మిగిల్చి మన అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయినటువంటి మా మిత్రుడు బొత్స రమేష్కి ఈరోజు మన అందరి తరఫున అశ్రుణ్యవాన్ని సమర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని. మంచి చేసే మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మంచి చేయాలని మన తపనతో మనం చేస్తే మంచి చేయాల్సిన డ్యూటీ భగవంతుడిది. అది ఆ డ్యూటీ, ఇది మన డ్యూటీ. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి రమేష్ గారు నాకు ఉన్నటువంటి పరిచయం సుమారుగా 45 ఏళ్ల పైకిరుకు. మేమిద్దరం ఒకేసారి రిక్రూట్ అయ్యాం, ఒకేసారి టీచర్స్గా జాయిన్ అయ్యాం. ఇద్దరం కలిసి అప్పనవీడులో కలిసి పనిచేసాం. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చినప్పుడు నేను అప్పనవీడులో ఉంటే తను అనంతపల్లి వెళ్ళాడు. అనంతపల్లి నుంచి వచ్చేసిన తర్వాత జిల్లా ట్రాన్స్ఫర్లో 83లో మరి రుద్రపాక రావటం, రుద్రపాక నుంచి మోటూరు మారటం. తను కృష్ణా జిల్లా వచ్చేసినప్పటికీ కూడా ఎప్పుడు గుడివాడ వచ్చినా రమేష్ని కలవకుండా వెళ్ళేవాళ్ళం కాదు. అంటే మా ఇద్దరికి ఉన్నటువంటి స్నేహం అటువంటిది. మరి ఆ రోజుల్లో వాళ్ళ మిస్సెస్ నాగమణి గారు అక్కడ కార్నివాల్లో పనిచేస్తుంటే ఇద్దరు పిల్లలు, అప్పుడు రత్నప్రసాద్ ఫణి ఇద్దరు కూడా చిన్నపిల్లలు సైకిల్ మీద ఎదరకుండా వెనకోకుండా కూర్చోబెట్టుకుని ప్రైమరీ స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు ఒకటి 4, ఒకటి 2 వాళ్ళిద్దరు చదివేటువంటి తరగతున్నప్పుడు రోజు వచ్చి మధ్యాహ్నం అక్కడ క్యారేజ్ తినతో మళ్ళీ సాయంత్రం మళ్ళీ పిల్లలు ఎక్కించుకొని మళ్ళీ కార్నివాల్ వెళ్ళిపోయేవాళ్ళు. అలా మిత్రుడిగా ఉంటాం. తర్వాత మానవతా స్థాపనకు ప్రధానంగా 2018 నుంచి కూడా మానవతాన్ని గుడివాడలో స్థాపించాలని మేము చాలా విశ్వ ప్రయత్నం చేశాం. కానీ 1 సంవత్సరం పాటు జరిగిన తర్వాత కానీ నాకు రమేష్ని తీసుకురాలేకపోయాను. ఎందుకంటే రమేష్కి చెయ్యాలని ఉండేది, ఒకటి చేయలేకపోతామేమో, ఫెయిల్ అవుతామేమో అని ఒక లోపల అనుమానం కూడా ఉండేది తనకి. ఏమీ ఎక్కర్లేదు, నువ్వు చేయగలవు రమేష్, ఈ పెద్దపార్పుడికి ఎంఈఓగా చేసావు, కాపురం ఎప్పుడు గుడివాడలోనే ఉన్నావు, తర్వాత రుద్రపాకలో ఉన్నావు, తర్వాత మోటూరులో చేసావు, కాబట్టి చేయగలవు అనేటువంటి దాంట్లో చెప్పిన తర్వాత 2019లో ఆఫీసర్స్ క్లబ్లో ఆ రోజున రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఒక ఫ్రేజర్ బాక్స్ని తనే మొట్టమొదటి ఇచ్చి మరి మానవతా సంస్థని స్థాపించడానికి, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి విస్తరించడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరికీ అదృష్టం ఉండదండి. రమేష్ కూడా అదృష్టం ఏంటంటే ఏ స్కూల్లో చదువుకున్నాడో ఆ స్కూల్లోనే టీచర్గా చేశాడు. అది వేరే రేర్, చాలా మందికి లభించదు అవకాశం చదువుకున్న స్కూల్లో టీచర్గా చేయటం అనేటువంటిది. అలాగే చదువుకున్న పాఠశాలలో టీచర్గా చేయటమే కాకుండా ఒక మంచి ఉపాధ్యాయుడిగా రుద్రపాకలో కానివ్వండి. ఎందుకంటే ఆ పిల్లలు చాలా మంది మనం చనిపోయిన తర్వాత కూడా రుద్రపాక నుంచి అక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు. ఆ రోజు మేము వచ్చినప్పుడు మేమందరం రమేష్ దగ్గర చదువుకున్నాం. అది ఇది ఇవాళ ఇక్కడ బిల్డ్ కట్టేటువంటి మోటూరు రంగనాథ్ గారు అయితే నాతో మా మాస్టర్ డ్రెస్ నేను ఫాలో అవుతున్నాను, నల్ల ప్యాంటు తలసొక్క ఇప్పటికీ మా రమేష్ గారి డ్రెస్సే ఫాలో అవుతుందని చెబుతాడు. అటువంటి మంచి శిష్యుల్ని తయారు చేయటం అన్ని వృత్తుల కంటే ఉత్తమమైనటువంటి వృత్తి నా దృష్టిలో ఉపాధ్యాయుడే. ఎందుకనంటే ఏ వృత్తిలో అయినా ప్రతి వృత్తికి
అది ఏది చిన్నపిల్ల చదువే కాదండి, ఏదైనా తీసుకోండి, ప్రతిదానికి ప్రతివానికి గురువు ఉంటాడు. అందరు గురువులు తయారు చేసి ఏకైక గురువు ఉపాధ్యాయుడు మాత్రమే. ఆ ఖ్యాతి ఎవరికే దక్కదండి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు మంచివాడైతే ఒక జనరేషన్నే మార్చేయగలడు. ఒక గుమస్తా మంచివాడు కాకపోతే ఆ ఒక్క సీటే చెడిపోద్ది, అంతే, ప్రమాదం జరగదు. కానీ మంచి ఉపాధ్యాయుడు సమాజాన్ని మార్చగలడు అనడానికి అటువంటి మంచి ఉపాధ్యాయుల్లో మన గుత్తా రమేష్ గారు కూడా ఒకరు. అలాగే మొట్టమొదటిసారిగా రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ప్రారంభించడానికి సన్నాహక సమావేశాలు కూడా వచ్చినప్పుడు, విద్యాలయ కాలేజీలో మేము మీటింగ్ పెట్టినప్పుడు కూడా మరి రమేష్ మేమందరం ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారిని, ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తారో, మనందరము ఇక్కడ గుత్తా రమేష్ గారి సంస్మరణ సభకు ఇక్కడ అందరము కూడామన్నది అందరికీ తెలిసిన విషయమే. నిజంగా చెప్పాలంటే ఆయన మొదటి నుంచి కూడా చాలా అంటే అన్ని రకాల కూడా ముందు దొండపాడు గ్రామంలో జన్మించారు. తర్వాత ఆయన ప్రాథమిక విద్య దొండపాడులో జరిగింది, మోటూరులో హై స్కూల్ విద్య, తర్వాత కాలేజీ విద్య ఏఎన్ఆర్ కాలేజీలో జరిగింది, ఇంటర్మీడియట్ డిగ్రీ. తర్వాత ఆయన బీఈడి మన మచిలీపట్నంలో జరిగింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆయన టీచర్గా 1970 నుంచి చివరి వరకు కూడా అవిశ్రాంతిగా పనిచేసి సైన్స్ టీచర్గా, సార్ ఒక్క నిమిషం, మానవతా సంస్థ 1970 నుండి చివరి వరకు తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన విద్యార్థులకు ఎంతో విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థుల్ని మంచి విద్యను ఇచ్చి ఎంతో మంది అమెరికాలోను ఇతర దేశాల్లోనూ ఉండి దశ దిశ నిర్ణయించిన మహానుభావుడు ఆయన. అజాత శత్రువు, అందరికీ కూడా ఎటువంటి ఇది లేకుండా అజాత శత్రువు ఆయన. తర్వాత ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇంకొక మాట చెప్పాలంటే 11 సంవత్సరాలకే 10th క్లాస్ పాస్ అయ్యారంట. చాలా గొప్ప విషయం. 11 సంవత్సరాలకే 10th క్లాస్ అయిపోయిందంటే అందరూ ఆశ్చర్యపోయారంట. ఆయనకి క్రికెట్ అన్నా తర్వాత కబడ్డీ అన్నా చాలా ఇష్టమంట. అలాగే రాష్ట్ర పోటీల్లో కూడా పాల్గొని విజేతలుగా ఉన్నారనమాట. ఇలా ఆయన ఇదే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా మంచి కృషి చేసి రైతు బిడ్డగా ఉన్నారు. ఇలా ఆయన అన్ని రంగాల్లోనూ చేస్తూ ఆయన సతీమణి నాగమణి గారు కూడా ముందు చెప్పాలంటే నేను కాలేజీలో ప్రిన్సిపల్గా చేశాను, లెక్చరర్గా చేసి మా ప్రిన్సిపల్గా ఉన్న పద్మసులోచన గారికి ఈయన మరిది గారు నాగమణి సొంత చెల్లెలు. కాబట్టి ఈ రోజు కాదు, మాకు 40 సంవత్సరాల నుంచి రమేష్ గారు, వారి భార్య, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పటి నుంచో తెలుసు మాకు. కాబట్టి ఆ విధంగా కూడా అప్పటి నుంచి తెలిసిన ఇప్పుడు మానవతా సభ్యులుగా మాత్రం మేము చాలా క్లోజ్గా ఉండి మానవతా సంస్థని అభివృద్ధి చేయడానికి అందరము కృషి చేస్తున్నాము. తర్వాత మొట్టమొదటిగా 2019లో మన మానవతా సంస్థ గుడివాడలో మొట్టమొదటిగా అంటే వ్యవస్థాపకులు అనమాట. ఆయన కృషితో మారిపోయిన కోటేశ్వరరావు గారు ఆయనకి మంచి మిత్రుడు. ఈయన ఎంఈఓగా రిటైర్ అయ్యారు, మారిపోయిన కోటేశ్వరరావు గారు కూడా ఎంఈఓగా రిటైర్ అయ్యారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవటం మూలంగా ఆయన వచ్చి మన గుడివాడ శాఖ మన ఈయన రమేష్ గారిని వచ్చి సంప్రదించగా మనకి ఇక్కడ మానవతా శాఖ ఏర్పడింది. ఆయన మానవతా శాఖ ఆ రోజు ఏర్పరచబట్టే మా అందరికీ కూడా అందులో భాగస్వాములై మేమందరూ కూడా సేవ చేయడానికి ఉపక్రమించామన్నమాట. ఆ రోజు ఆయన ఆ విధంగా చేయబట్టే ఇన్ని కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా సంస్థలో ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మొట్టమొదటిగా రమేష్ గారికి తెలియజేసే చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా సరే. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇట్లా చేస్తున్నామండి, అమ్మ చేయండి అనేవారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి చాలా దానగుణం ఉండేది. నేను అంతకుముందు వీళ్ళు కార్తీక వన సమారాధన చేసేవారు కదంట. నేను అన్నాను కార్తీక సమారాధన చేసుకుందామండి, అందరూ చేస్తారు, చాలా బాగుంటుంది, అందరూ కలిసి ఫ్యామిలీస్ చక్కగా బాగుంటుందండి అని అంటే మా వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆయనకి ఫోన్ చేసి మీరు మొట్టమొదటిగా మీరు ఎంత వేస్తారో ముందు డబ్బు వేయండి అట్లా. ఆయన నిబద్ధత గల వ్యక్తి, కమిటెడ్ సోల్జర్ ఫర్ ది మానవతా వాలంటరీ సోషల్ ఆర్గనైజేషన్. ఎందుకు చెప్తానంటే మా సంస్థలో ప్రతి కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ప్రతి అమౌంట్కి ప్రతి రూపాయికి కూడా ట్రాన్స్పరెన్సీ. అందువల్ల ఈ సంస్థ బాగా ముందుకు వెళ్ళగలుగుతుందని చెప్పి ఘంటాపదంగా సగర్వంగా చెప్పగలను ఇక్కడి నుంచి నేను. బికాస్ వీ హ్యావ్ ద ట్రాన్స్పరెన్సీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పై. అది ఒకటి. రెండవది
కమిటెడ్ పీపుల్ ఆర్ హియర్. 2 డబ్బులు సభ్యత్వం నుంచి వస్తుంది సార్. సభ్యత్వాలు 600 రూపాయలు సార్ మాకు సభ్యత్వం సాలీన. తర్వాత ఈ సేవల నుంచి ఇచ్చే దాతలు 3వ పాయింట్. 4వ పాయింట్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంటే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మా తరఫున ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి మాకు సహాయ సహకారం అందించడం 4వ. అంటే ఇట్ వెంట్ టు ఓవర్సీస్. తర్వాత 6వ పాయింట్ వచ్చినప్పటికల్లా ఈ కమిట్మెంట్ అనేది గుత్తారని ఒక పాయింట్ చెప్తాను. గుత్తా రమేష్ గారి నుంచి ఆయన బెడ్ మీద ఉండి ఈ మధ్య 2-3 నెలలు బెడ్ రిడెన్, అందులో ఉండి కూడా సభ్యత్వాలు పూర్తి చేశారు ఆయన. వాళ్ళ పిల్లలు పంపించి కానీ ఫోన్ చేసి కానీ దాదాపుగా 40,000 రూపాయల సభ్యత్వం తాలూ రుసుమని పే చేశారు. అంటే దాదాపుగా మరి ఆయన కమిట్మెంట్ చెప్తాను అన్నమాట. అది 30వ తారీఖు నాడు నన్ను పిలిచి ఇదిగో సీతారామస్వామి 2,400 రూపాయలు వసూలు చేశారు 2 టికెట్లు. అంటే ఫ్యామిలీ టికెట్ 1200 అనమాట. మీరు డబ్బు నీకు అప్పచెప్పాను. ఎస్ సార్, బ్యాంకులో చేసాం. 2వ తారీఖు ఆయన చనిపోయారు. అంటే సెప్టెంబర్ 30న నన్ను పిలిచి ఇదిగో 2,400 రూపాయలు నేను అనుకున్న పుస్తకం పూర్తి చేశాను కాబట్టి టేక్ ఇట్ అవే. అది కమిట్మెంట్. అంటే సెప్టెంబర్ 30 మాకు డెడ్ లైన్ మొట్టమొదటి ఇచ్చింది. ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేశారు తర్వాత ఈ నెల వరకు. అంటే ఆ కమిట్మెంట్ చెప్తాను అనమాట. వీ మస్ట్ salute for this commitment, all of you. Give the hands for him. ఇది కమిటెడ్ సోల్జర్ అని చెప్తున్నాను అనమాట. బెడ్ మీద ఉంది, అదే ఆయన కమిట్మెంట్. అంటే అటువంటి పద్ధతి నిబద్ధత గల వ్యక్తి. అందుకే ఐ లవ్ హిమ్ మోర్, మచ్ మోర్. ఐ లవ్ హిమ్ మచ్ మోర్. హీ హాస్ గివెన్ దిస్ జాబ్ టు ఫుల్ఫిల్. ఐ డూ సర్వీస్ ఫర్ దిస్ flourishment as I live. Maybe in the power, may not be in the power. That means I can give the assurance to all the members. అందువల్ల ఈ సందర్భంగా ఈ 4 మొక్కలు చెప్పి మిగిలిన వాళ్ళకి ఇస్తున్నాను. ఈ సందర్భంగా మరి గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ మరియు అంకుర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ ఐఎంఏ హాల్లో సిపిఆర్ విధానంపై విద్యార్థులకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు పొట్లూరి వంశీ, అనురూపులు పాల్గొని అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ అందించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్డియోపల్మనరీ రెసిస్టికేషన్ ఎప్పుడైనా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఎదురుగా ఎవరైనా కొలాప్స్ అవటం కానీ ఆర్ అన్రెస్పాన్సివ్గా ఉన్నారు మనం వెళ్ళినప్పుడు, అంటే అది రోడ్ అవ్వచ్చు, లేదంటే ఎనీ ఏరియా, ఇంట్లో అవ్వచ్చు, బాత్రూంలో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా ఫస్ట్ అసలు సీన్ అంతే సేఫ్గా ఉందా లేదా అని చెప్పి చూడాలి. రోడ్డు మీద ఉన్నాడు, వెహికల్ వచ్చే అవకాశం ఉంటుంది, మన్ని హిట్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం సేఫ్గా ఉండాలి, సీన్ అంతా కూడా ఎప్పుడు సేఫ్గా ఉండాలి. సో ఎప్పుడు సీన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విక్టిమ్ని తీసుకొచ్చి, ఎవరైతే కొలాప్స్ అయి ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టాలి. దెన్ వెదర్ ఆ విక్టిమ్ రెస్పాన్సివ్ ఉన్నాడా లేదా చూడాలి. సో ఇలా ట్యాప్ చేయాలి, రెస్పాన్సివ్ ఉన్నాడా లేదా చూస్తాం. ఆర్ యూ ఓకే అని చెప్పి ట్యాప్ చేస్తాం. ఇఫ్ రెస్పాన్సివ్ ఉంటే కనుక పొజిషన్లో పెడతాం, సేఫ్ పొజిషన్లో పెడతాం. ఆర్ రెస్పాన్సివ్ లేడు, సైడ్కి తిప్పి పడుకోబెడతాము. దెన్ అప్పుడు ఎయిర్వే కానీ క్లియరెన్స్ కోసం సైడ్కి తిప్పి పొజిషన్లో పెడతాం. దెన్ అన్రెస్పాన్సివ్ ఉన్నాడు, కెరోటిడ్ పల్స్ గొంతు దగ్గర ఉంటుంది, కెరోటిడ్ పల్స్. ఆ పల్స్ అండ్ అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ రెండు 10 సెకండ్స్లో చెక్ చేస్తాం అన్నమాట. సో కెరోటిడ్ పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు, దెన్ వీ ఇనిషియేట్ సిపిఆర్. సో సిపిఆర్ అంటే హీల్ ఆఫ్ ద హ్యాండ్ ఇన్ బిట్వీన్ ద నిపుల్ లైన్ లోవర్ స్టెర్నమ్ దగ్గర పెట్టి దెన్ కార్డియాక్ మసాజ్ చేస్తూ ఉంటాం. సో 30 కంప్రెషన్స్ ఇస్తూ ఉంటాం. అండ్ 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23,
24, 25, 26, 27, 28, 29, 30. తర్వాత 2 బ్రెత్స్ ఇస్తాం. అది హెడ్ టిల్ట్ చేసి చిన్ని లిఫ్ట్ చేసి పెడతాము, అప్పుడు బ్రెత్స్ ఇస్తాం. అండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో ఇలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ వచ్చేదాకా కూడా మనం సిపిఆర్ చేస్తూ ఉంటాం. ఇట్ విల్ సేవ్ లైఫ్. ఓకే. చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చినా సరే గ్యాస్ నొప్పి అన్నారు. వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళకి ఇష్టం లేదు యాక్సెప్ట్ చేయడం. ప్రజలు కూడా హార్ట్ అటాక్ కాదని చాలామంది హాస్పిటల్కి వచ్చే లోపల చనిపోతున్నారు. గ్యాస్ నొప్పులు అనేవి రావు, అంతా జస్ట్ ఊరినే కొంచెం మంట వస్తుందే తప్ప ఎనీ నొప్పి చెస్ట్లో కానీ భుజంలో కానీ పొట్టలో కానీ ఏదైనా సరే మీరు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈసీజీ తీయాలి. ఇప్పుడు మన గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏ చిన్న పిహెచ్సిలో కూడా మంచి ఇంజెక్షన్స్ ఉన్నాయి. వెంటనే ఈసీజీ తీసి హార్ట్ అటాక్ వచ్చింది తెలవగానే థ్రోంబోలైటిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి మన బ్లడ్ క్లాట్ కరగడానికి. అది లైఫ్ సేవింగ్ చాలా. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే. బ్రెయిన్ స్ట్రోక్ స్టార్ట్. Good morning everybody. Hearty welcome to all of you on behalf of Gudivada IMA. ఇవాళ గుడివాడ IMA, రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ, అంకురా హాస్పిటల్ కలిసి ఈ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ సిపిఆర్ అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. సిపిఆర్ అనేది మనందరికీ మన రొటీన్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనం గమనిస్తే ఏదైనా సడన్గా ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయితే అంబులెన్స్ రావడానికి మనకు ఒక 8 to 10 minutes పడుతుంది డెఫినెట్గా, ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా. సో ఎప్పుడైనా సడన్గా ఎవరైనా కొలాప్స్ అయితే కుడ్ బి బికాస్ ఆఫ్ ఎ హార్ట్ అటాక్, ఒక్కోసారి ఏమైనా చెరువులో అలా స్నానంగా వెళ్ళినప్పుడు ఏమైనా డ్రౌనింగ్ వల్ల అవ్వచ్చు, ఎలక్ట్రిక్ షాక్ కొట్టి కూడా ఒక్కొక్కసారి కొలాప్స్ అవ్వచ్చు. అలా కొలాప్స్ అయినట్టు మనం సిపిఆర్ స్టార్ట్ చేయగలిగితే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈచ్ మినిట్ మనం కొలాప్స్ అయిన ఎవ్రీ మినిట్ ఆల్మోస్ట్ ఒక 10% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మన కనుక అంబులెన్స్ 10 minutes 15 minutes కనుక లేట్ వచ్చి మనం ఏం చేయకపోతే మన లవ్డ్ వన్స్ మన నియర్ వన్స్ని కోల్పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మన కనుక సిపిఆర్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయగలిగితే డెఫినెట్గా మనకు బాగా ఇష్టం ఉన్న వాళ్ళని రక్షించుకోవడానికి అనే ఛాన్సెస్ పెంచడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ అండ్ విచ్ ఇస్ వెరీ నీడెడ్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్ ఆఫ్ యూ హవ్ కమ్ హియర్ అండ్ లెట్ us all learn how to do CPR from Dr. Anurupa garu and Dr. Nagaraj garu. వాళ్ళకి పారాలిసిస్ లాగా వస్తూ ఉంటుంది కదా. సో మీరు ఇంటి దగ్గర మీరు గమనించేది ఏంటి, వన్ సైడ్ అదర్ ఒకటి బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోవటం వల్ల అన్కాన్షియస్ అయిపోవటం. సో అన్కాన్షియస్ అయినప్పుడు మళ్ళా సిమిలర్ ప్రోటోకాల్, వెదర్ హిస్ బ్రీతింగ్ హిస్ పల్స్ ఈస్ దేర్ ఆర్ నాట్. ఓకే. నెక్స్ట్ ఇఫ్ హీస్ బ్రీతింగ్ పల్స్ ఉంది అంటే మనం ఏమీ చేయక్కర్లేదు. వీ కెన్ వెయిట్ ఫర్ ద ఎమర్జెన్సీ పర్సన్ టు కమ్ అండ్ హీ కెన్ టేక్ దట్. రికవరీ పొజిషన్లో పెట్టి ఉంచుతాం అన్నమాట. సో ఇఫ్ ఈజ్ నాట్ బ్రీతింగ్ ఎనీ పారాలిటిక్ పేషెంట్ మళ్ళా ఇఫ్ ఈజ్ నాట్ బ్రీతింగ్ ఆర్ ఇఫ్ కెరోటిడ్ పల్స్ ఈస్ నాట్ దేర్ దెన్ మళ్ళీ సిపిఆర్ స్టార్ట్ చేస్తాం. ఇఫ్ పల్స్ ఉంది బ్రీతింగ్ లేదు, బ్రీతింగ్ ఎందుకంటే బ్రెయిన్ నుంచే కదా సిగ్నల్ వచ్చేది హార్ట్కి బ్రెయిన్కి, హార్ట్కి రెస్పిరేషన్ తీసుకోమని చెప్పి అక్కడి నుంచే కదా సిగ్నల్ వస్తుంది. సో బ్రీతింగ్ లేదు బట్ హార్ట్ బీట్ ఉంది, దెన్ రెస్క్యూ బ్రీత్స్ ఇందాక చెప్పినట్టు హెడ్ లిఫ్ట్ చేసి చిన్ని టిల్ట్ చేసి సో చిన్ లిఫ్ట్ చేసి దెన్ మనం ఇందాక మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇది కూడా ఇవ్వచ్చు. ఎందుకు ఇదంతా కూడా ప్రతి సెల్కి మనం ఆక్సిజనేషన్ ఇవ్వటం కోసం అండ్ బ్లడ్ సర్క్యులేషన్. ఆల్రెడీ హార్ట్ ఈజ్ బ్రీతింగ్, బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది, బట్ బ్రీతింగ్ లేదు, దానికోసం ఆక్సిజన్ కోసం మనం బ్రీతింగ్ ఇస్తున్నాం. ఓకే. అండ్ అగైన్ పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు, సిపిఆర్ స్టార్ట్ చేయటం, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వచ్చేదాకా కూడా వీ కెన్ కంటిన్యూ. గుడివాడ తట్టివారు రోడ్లోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల జ్ఞాన యజ్ఞం కార్యక్రమాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానం యొక్క విశిష్టత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం నిర్వాహకురాలు రాజకుమారి, డాక్టర్ మల్లిరెడ్డి రవిరెడ్డి, వాణి, దేవి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎవరు గొప్పవారు అంటే ఏ మ్యాన్ హూ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ డిటాచ్మెంట్ ఈస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో గొప్ప వైరాగ్యం ఎవరికైతే కలుగుతుందో ఆయనే గొప్పవాడు అన్నమాట. మన మలయాళ స్వాముల వారు
చిన్న పిల్లవాడిగా పాకుతుంటారు కదా, దోగాడుతుంటారు అంటారు కదా, అట్లా వాళ్ళ అమ్మగారు మెత్తని బొరుగు మీద పడుకోబెడితే జరిగి కిందకు వచ్చి నిద్రపోయాడు. అట్లా ఎన్నోసార్లు చేస్తుంటే అమ్మగారు జాతకం చూపిస్తే ఈయన వైరాగ్య నిధి అమ్మాయికి దేవుడి బిడ్డ అని చెప్పారన్నమాట. కాబట్టి ప్రపంచంలో ఎంతో మందికి వైరాగ్యం కలుగుతుంటుంది, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత కలుగుతుంది. కానీ చిన్నప్పుడే కలిగింది అని అంటే మరి వారి యొక్క గొప్పతనం అన్నమాట. వారు ఏం చెప్పారంటే, భోగాలని ప్రపంచ వ్యామోహాలని మేము వదలలేదు, అవే మమ్మల్ని వదిలిపోయినాయని చెప్పిన ఏకైక ధీర వీరుడు మలయాళ స్వామి సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే పత్రిజీ గారు కూడా అన్ని భోగభాగ్యాలు ఉన్నా కూడా మరి నిస్పృహస్య తృణజ్జగ, వైరాగ్యం కలిగిన వాడికి ప్రపంచం అంతా గడ్డి వరకతో సమానం అన్నమాట. అందుకని సకల భోగభాగ్యాలు అన్నీ ఉన్నా కూడా వదిలేసి మీ అందరినీ ఉద్ధరించడానికి మరి బ్రహ్మర్షి పత్రిజీ అయిపోయినారు అన్నమాట. కాబట్టి వారిని ముందు పెట్టుకొని ఈ విధంగా మీరు ధ్యానం చేస్తూ మీ జీవితాలని 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకోవాలనేది మీ లక్ష్యంగా పెట్టుకొని చక్కగా మీరు ఈ మార్గంలో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదన్నమాట. సరే, మొత్తం మీద మీరందరూ కూడా ఈ మార్గాన్ని మొదలుకోవడం. శ్రేయాంసి బహువిఘ్నాన్ని, శ్రేయస్సు అంటే మోక్ష మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి విఘ్నాలు వస్తుంటాయి. వాటికి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోతే విఘ్నాలన్నీ కూడా ఎక్కడెక్కడ పటాపంచలైపోతాయి అన్నమాట. అందుకని బీ ఫియర్లెస్. భగవంతుని యొక్క దైవ గుణాల్లో మొదటి గుణం ఏంటంటే నిర్భయంగా ఉండాలి అనేది దైవ గుణంలో మొదటి గుణం అన్నమాట. కాబట్టి వివేకానంద స్వామి రైల్లో ప్రయాణం చేస్తున్నాడు, ఎదురుగుండా తెల్లదొర ఉన్నాడు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలన అనమాట. వివేకానంద స్వామి బూట్లు వాడతాడు అనమాట. బూట్లు అవి తీసి పక్కన పెట్టుకున్నాడు, బాగా అలిసిపోయినాడు, హాయిగా నిద్రపోయినాడు తన సీట్లో తాను. ఆ తెల్లదొర కోటు తీసి ఆ పక్కన తగిలించాడు. ఆయనకి అహం వచ్చింది, ఆఫ్టర్ ఆల్ ఈ స్వామికి బూట్లా అని చెప్పి లేచి అహంకారంతో ఆ బూట్లని ఎడం చేతులు తీసి బయట పారేసాడు రైల్లో. స్వామీజీ లేచి చూస్తే బూట్లు లేవు. ఇక మళ్ళాగా తొందరపడదు కదా, ధీరుడు కదా వివేకానంద స్వామి. అలా సరే ఈయన యొక్క శాస్త్రాన్ని అనుకున్నాడు, తెల్లదొర నిద్రపోయినాడు. ఆ కోటి ఎడం చేతితో తీసి బయట పారేశాడు. ఆయన లేచిన తర్వాత వేర్ ఇస్ మై కోట్ అన్నాడు. ఎవరి కోట్ వెంట సెచ్ మై బూట్స్, నా బూట్లు ఎదగడానికి నీ కోట్ వెళ్ళిందయా అన్నాడు. చూసారా ఎంత ధైర్యం. అలా కాబట్టి బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉండాలి అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి దైవ మార్గంలో అందుకని కర్తృమయోగ్యం కార్యం చేయదగిన పనులు చేస్తూ. అందరికీ నమస్కారం అండి. 3వ రోజు ధ్యాన యజ్ఞం కూడా అద్భుతంగా జరుగుతోందండి. వేర్పేడు పీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామి వారు కూడా వచ్చి వారు అనుగ్రహ భాష్యం ఇస్తున్నారు. మరి అదే రకంగా కోదాడ నుంచి పిరమిడ్ మాస్టర్ వచ్చున్నారు, డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ గారు. ఇట్లా సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరూ కూడా వచ్చి వారి జ్ఞాన సందేశాలను అందిస్తున్నారండి. మరి ఈ కార్యక్రమానికి, ఈ 3 రోజుల ధ్యాన యజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ నవంబర్ 10వ తారీఖు 12 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 11వ తారీఖు 12 గంటల వరకు 24 గంటల పాటు అఖండ ధ్యానం జరుగుతుందండి. మధ్యాహ్నం నుంచి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఎందుకంటే ఇది బాబాజీ గారు ఇచ్చిన మెసేజ్ అన్నమాట. ఇప్పుడు మనం చేసిన యజ్ఞం తాలూకా ఈ హవిష్ ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ క్లియర్ చేయడానికి 1 నెల రోజులు సమయం పడుతుందంట. ఆఫ్టర్ 1 మంత్ 24 అవర్స్ మెడిటేషన్ చేయండి. అప్పుడు దివ్యాత్మల సందేశాలు ప్రతి ఒక్కరూ కూడా అందుకోవటానికి అవకాశాలు కల్పించబడతాయి అని చెప్పి చెప్పడం జరిగిందండి. దానిలో భాగంగానే మనం యజ్ఞం తలపెట్టాము. మరి యజ్ఞాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం తరఫున తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. స్థానిక 31వ వార్డులో గత 14 సంవత్సరాల నుండి దేవి శరణవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించిన అనంతరం శాంతి నిమిత్తం ఈ ప్రాంత ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని టీడీపీ నాయకులు పెనమనేని బాబుజీ ఆకాంక్షించారు. నేడు 31వ వార్డులో అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, వెనుగండ్ల రామకృష్ణ, పెనమనేని బాబుజీలు ప్రారంభించడం జరిగింది.
అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శరన్నవరాత్రి నిర్వాహకులు మరియు స్థానిక వార్డు నాయకులు శ్రేణి తదితరులు పాల్గొన్నారు. వార్డులో ప్రతి సంవత్సరం కూడా గత 14 సంవత్సరాల నుంచి వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడి దసరా సందర్భంగా అమ్మవారికి కూడా ఇక్కడ 9 రోజులు కూడా ఇక్కడ పూజ చేసి దసరా అమ్మవారి విగ్రహం పెట్టినప్పుడైతే లక్షత్తుల పూజ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ 31వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఇంతకుముందు బాంబే సీను, అట్లాగే ప్రసాద్ గారు, వెంకట్రావు గారు వారి మిత్రబృందం, అట్లాగే ఇప్పుడు చెప్పినట్టు మిత్రమండలి వారు వాళ్ళందరూ కూడా చక్కగా కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాల నుంచి కూడా చేయటం, తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా చేస్తారు. ఇవాళ దసరా సందర్భంగా అమ్మవారి పూజ అయిపోయింది కాబట్టి ఇవాళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దినదినాలు చెందుతూ చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని రానున్న రోజుల్లో కూడా ముందు కూడా చక్కగా చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా మా సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. బాబ్జీ గారు, పర్మనెంట్ బాబ్జీ గారు మరియు చింతపల్లి ప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ వార్డులో చాలా సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా గణేష్ మహోత్సవాలు కానీ, కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు కానీ, ఇక్కడ ముఖ్యంగా మహిళలు వాళ్ళ పని అంటే చాలా చెప్పలేనంత పని, అది మనం చేయలేని పని. వాళ్ళు ఎంతో దీక్షతో ఈ 10-12 రోజులు కూడా చాలా కష్టపడి ఇదంతా చేయటం. ప్రమిదలు లక్ష్మత్తుల పూజకైతే వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. ప్రమిదలన్నీ కూడా కడుక్కుంటాం, ఒత్తులు ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ చేయటం ఇదంతా కూడా. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా యువకులు, ఈ వార్డులో యువకులు కానీ మిగతా పెద్దవాళ్ళకు సహకారంతో 14 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ మనకి పట్టణంలో ఉన్న పార్టీ రహితంగా అన్ని పార్టీల వారిని కానీ పిలిచి ఈ వార్డులో అందరికీ ఈ పూజోత్సవానికి కానీ, లక్ష్మత్తుల పూజకి కానీ, లేకపోతే అన్నదాన కార్యక్రమాలకు కానీ మన పట్టణంలో ఉన్న ప్రముఖులను పిలిచి ఇక్కడ వాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం బాగా ఇతోధికంగా సహాయం చేశారు ఇక్కడ వార్డు ప్రజలు కానీ, పెద్దలు కానీ, వీళ్ళందరూ కూడా కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా నడపడానికి చాలామంది సహకరించారు. ఈసారి కార్యక్రమాలు అందరూ కూడా వార్డులో కానీ చూసిన వాళ్ళందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్లస్ పూజలు కూడా చాలా బాగా జరిగినాయని మన వార్డు ప్రజలందరూ కూడా ప్రశంసించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పర్మనెంట్ బాబ్జీ గారు, వారికి మన వార్డు ప్రజలందరి తరపున, మన మహిళల భక్తుల తరపున వారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్మనెంట్ బాబ్జీ గారు ప్రారంభిస్తారు. ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతుంది. 31వ వార్డులో విఘ్నేశ్వర స్వామి విగ్రహం పెట్టి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. అలాగే కనకదుర్గ అమ్మవారిని కూడా పెట్టి ఇక్కడ ఉత్సవాలు రంగరంగ వైభవంగా చేస్తూ నవరాత్రులు అయినాక అన్న సమారాధన భారీగా చేస్తారు. ఈ కార్యక్రమానికి 14 సంవత్సరాలు నిండినాయి కాబట్టి ఈ కార్యక్రమానికి మా నాయకుడు, మా వార్డు పెద్ద పెన్నమనేని బాబ్జీ గారు ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వర స్వామి ఆలయానికి ఉత్సవాలకి కానీ, అన్నదానానికి కానీ, అలాగే కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు కానీ, అన్న సమారాధనకు కానీ ఆయన ప్రోత్సాహంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. దీనికి ప్రధాన కారకులు వెంకటరావు గారు మిస్సెస్ లక్ష్మి గారు, అలాగే నాని గారు, ముఖ్యుడు మా బాంబే సీను గారు, మా కౌన్సిలర్ సీను గారు. ఆయన వచ్చినాక ఈ 10 ఏళ్ల నుంచి కూడా రంగరంగ వైభవంగా డబ్బు లేదు అన్న కలెక్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుంటున్నాడు. అట్లాగే ఇక్కడ మాతృశ్రీ మండలి వారు చాలా ఉత్సాహంగా ఉంటూ మాతృశ్రీ మండలి వారు అందరూ కూడా ధనలక్ష్మి ఆర్పి గారు, పోతే ఇక్కడ వెంకటరావు గారి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా యువకులు ఉన్నారు. ఇక్కడ 10 ఏళ్ళ లోపు వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ పైన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సమరోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఈ నవరాత్రి ఉత్సవాలని చేస్తున్నారు. ఏంటంటే చిన్న సలహా మా బాబ్జీ గారికి, ఇక్కడ ఏదన్నా ఒక 50 గజాలు 100 గజాలు స్థలం కొని ఈ రోడ్ల మీద పెట్టే కార్యక్రమాన్ని తప్పించి ఒక విగ్రహాన్ని విఘ్నేశ్వరుడిది అమ్మవారిది కూడా పెట్టి
పూజ చేద్దామనే సంకల్పంతో ఉన్నాం. దానికి చందాలు వసూలు చేసి ఒక 90 సెంట్లు 90 గజాలు 80 గజాలు కొని విగ్రహాలను పెట్టి చిరస్థాయిగా ఈ వార్డులో నిలిచిపోయేటట్టుగా చేద్దామనే సంకల్పం అందరికీ ఉంది. కానీ చిన్న చిన్న వాళ్ళు అవడం వలన ఆర్థిక సహాయం చేయలేక ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రోద్బలంగా మా బాబ్జీ గారితోనే ముందు మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కలిపి కృషి చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. దానికి ఆయన సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం. ఆయన ముందుంటారు. ఆయనతో పాటు మేము అందరం కూడా ఆ శాశక్తుల ఎన్ఆర్ఐల దగ్గర కూడా కొంత డబ్బు తీసుకుని దగ్గరలోనే ఈ ఏరియాలోనే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి సుబ్రహ్మణ్య కనకదుర్గమ్మ వారు విఘ్నేశ్వరుడు ఆలయాలు ఒకేసారి నిర్మిస్తామనే ఉద్దేశం ఉంది. కాబట్టి దానికి అందరూ సహాయ సహకారాలు కావాలి. ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ఈ వార్డులో వాళ్ళు మాతృశ్రీ మండలి వారు వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ప్రోద్బలంతో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుతూ 9 రోజులు నిర్వహించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పేర్లతో బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందిన ఘటనపై కేసు నమోదు చేసిన 2 టౌన్ సిఐ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామంటూ వెల్లడించిన సిఐ. మానవతా స్వచ్ఛత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుప్తా రమేష్ మరణం తీరని లోటన్న మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన రమేష్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన పిన్నమనేని. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఆర్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. అత్యవసర పరిస్థితుల్లో రోగిని కాపాడేందుకు సిపిఆర్ విధానం ఎంతో అవసరమని తెలిపిన వైద్యులు మాగంటి శ్రీనివాస్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.